అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఆడవాళ్ళు అనగానే ముఖ్యంగా చూడగానే గుర్తొచ్చేది అసలు నుదుటిన బొట్టు ఉందా లేదా, ఆడపిల్లవి బొట్టు లేకుండా ఉండకూడదు, కొంచెం అన్న అట్లా కుంకుమ అంటించుకోనరా, ఇలా చెప్తూ ఉంటారు పెద్దవారు. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాము, పీఠాధిపతులు కానివ్వండి, ఎక్కువగా మనకు పంతులు పురోహితులు కానివ్వండి, బొట్టు లేకపోతే అసలు ఆడపిల్ల అలా కనిపించకూడదు, అలక్ష్మి అని చెప్పి, బొట్టు లేకుండా ఆలయాలకు రావద్దని చెప్పి, ఏదేమైనా ఈ బొట్టు టాపిక్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ ఆడవాళ్ళ జీవితంలో, ముఖ్యంగా ఎవరికైనా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితంలో. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఈ బొట్టుకి, దాని గురించి వివరించండి. తప్పకుండా నాన్న. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే యూఎస్లో ఉండే పిల్లలు అక్కడ వాళ్ళందరికీ మనం ఇండియన్స్ అని తెలిసిపోతాయని బొట్టు పెట్టుకోవటం లేదు. ఆ బొట్టు ఏమైంది, కొంచెం కొంచెం ఉండి చిన్న బొట్టు అయిపోయింది. ఇప్పుడు చిన్న బొట్టు అయిపోయింది. ఆ చిన్నది కూడా పెట్టుకోని వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్నది పెట్టుకున్న బొట్టు అంటే బొట్టే, అది దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. మనం పెట్టుకునే బొట్టు కానీ, చెవులకు వేసుకునే అవి కానీ, చేతికి వేసుకునే గాజులు కానీ, కాళ్ళకు వేసుకునే మెట్టెలు కానీ, మన మెడలో వేసుకునే బంగారం పుస్తలు కానీ, ఏదో ఒక బంగారం ఆభరణం కానీ, ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉంది. జుట్టు విరబోసుకోకుండా ఉండడం, జుట్టు కట్టుకోవడం కూడా ప్రాధాన్యత ఉంది. మనం ఒకసారి చేసినట్టున్నాం ఆల్రెడీ జుట్టు గురించి. కాబట్టి ఈ బొట్టు అనే దానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అయితే బొట్టు అనేది ప్రాధాన్యత ఉన్నప్పుడు, వీడియో జరిగినప్పుడు మళ్ళీ బొట్టు పెట్టాలనా వద్దా అనేది మళ్ళీ దాంట్లో ఎన్నో కాంట్రవర్సరీలు వస్తున్నాయి. అంటే బొట్టు అనేది శాస్త్రీయంగా, అంటే విశ్వ నియమాలను అనుసరించి తెలుసుకున్నట్టయితే కనుక బొట్టు అనేది ఒక శాస్త్రీయతకు కూడుకొని ఉన్నది. బొట్టు అంటే ఏమిటిది, మన సహస్రార ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రము అనేది ఏం జరుగుతుంది, ఇక్కడ ఎనర్జీ పాయింట్. ఎనర్జీ పాయింట్ నేను సీసీ కెమెరా అని చెప్పాను. అంటే ఇదేంటి, ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింటే చైతన్యము కలిగినటువంటి ఎనర్జీ ఇది. అంటే విశ్వ చైతన్యంలో ఉన్న చైతన్యము మనలో ఉండే ఈ చైతన్యం నిద్రాణంగా ఉన్నప్పుడు మనలో యాక్టివ్ చేయనెస్ తగ్గిపోతుంది కదా, దాది చైతన్యం కలగడానికి పెట్టుకునేదే బొట్టు. అయితే మిగతా పాటలన్నీ మనకు తెలుసు. సహస్రారము ఆత్మ అన్నారు, లేదా దీన్ని ఏమన్నారంటే సహస్రారము ఆజ్ఞాచక్రము అన్నారు. ఆజ్ఞాచక్రము అంటే సంస్కృతంలో దాని భాష. ఆజ్ఞలన్నీ జారీ చేస్తుందంటే చైతన్యము కలిగినది అని. ఈ విశ్వ నియమాల్లో కూడా ఇదే. మనం ఏదైతే బొట్టుగా పెట్టుకుంటున్నామో అదే విశ్వము. సహస్రార చక్రానికి లింక్ కలిగినది మన ఆత్మ. మన ఆత్మ అనేది అండాండము, పిండాండము, బ్రహ్మాండము అంటారనమాట. అంటే ఇదేంది, మనలో ఉండే ఆత్మ చైతన్యము విశ్వ చైతన్యంకు కనెక్షన్ కలిగినటువంటి పార్ట్ అని అర్థం అన్నమాట. దాని గురించి ఈ విశ్వ నియమాలు అనే పుస్తకం, 2వ పుస్తకంలో నేను రాయడం జరిగింది. బొట్టు మొదటి టాపిక్గా అధ్యాయము పార్ట్ 2లో. అయితే బొట్టు అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది నాన్న. బొట్టు ఒక నిగూఢమైన రహస్యం తెలుసుకుంటే, తిలకము బొట్టు సామాజికంగా ఉట్టిగిట్ల పెట్టుకునేది కాదది. దాంట్లో ఆజ్ఞాచక్రము అంటే ఏంది, మన చక్రం యాక్టివేషన్ కలగడానికి ఉపయోగించుకునేది. అది 2 బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెస్ చేసి ఆక్యుపంక్చర్ లాగా ప్రెస్ చేసి, పూర్వము కుంకుమ ఉండేది నాన్న. అంటే ఇప్పట్లాగా ఎలర్జీలు వచ్చే కుంకుమ, ఇంకో ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం ఎర్రగా అయిపోతుంది అందరికి, పాపం పెట్టుకుంటే అక్కడ పుండు లాగా పడిపోతుంది. అంటే ఇప్పుడు చేసేది స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి పసుపుతో చేసింది కాదనమాట, ఆర్టిఫిషియల్ కుంకుమలు. అందుకనే ఇట్లాంటి స్టిక్కర్స్ మనం వాడుతున్నాం. ఏది వాడినా ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, ప్రెస్ చేయగానే అక్కడ ఒక చైతన్య శక్తి, అంతర్గత చైతన్య శక్తి యాక్టివేషన్ జరుగుతుంది. అంటే మన చైతన్య శక్తి ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తితో మమేకమైపోయి మనం చాలా యాక్టివ్గా అవ్వడం జరుగుతుంది. అయితే నుటి మధ్య భాగంలో దీన్ని భ్రూ మధ్యము అంటారు. భ్రూ అంటే 2 కనుబొమ్మల మధ్యలో కరెక్ట్గా ముక్కుకు సూటిగా పైన ఉండే ప్లేస్ అనమాట. అయితే 3వ కన్ను అని చెప్పారు తంత్రశాస్త్రంలో, అవునా, యోగ శాస్త్రాల్లో.
మూడవ కన్ను అంటే శివుడికి మూడవ కన్నుగా చూపించారు. అదే నేను సైంటిఫిక్గా మీకు అందరికీ సీసీ కెమెరానే బాబు, మనం చేసేదని దొంగ పనులు, బట్టబాజు పనులు ఎవరు చూడలేదు అని చేసుకుంటున్నారు. ఏమీ కాదు, ఆ సీసీ కెమెరా చూస్తుంది. అబద్ధాలు చెప్పే వాళ్లకు విశుద్ధి చాట చక్రం తీస్తుంది. క్లోజ్ అవుతుంది. ఎవరిదైనా దొబ్బేసుకున్న సొమ్ము తింటే మణిపూరక చక్రం క్లోజ్ అయిపోతుంది. ఎవరికి వాళ్ళకి. ఆ. ఎవరినైతే సెల్ఫిష్గా చూస్తూ తమ వాడుకొని వదిలిపెడతారో హస్తమా రోగం వస్తుంది. అంటే ఈ సీసీ కెమెరా ఆ పని చేస్తుంది. దాన్నే శివుడికి మూడవ కన్నుగా సూచించడం జరిగింది. దాన్నే చిత్రగుప్తుడు అనడం జరిగింది. అంటే చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న ఎనర్జీ పాయింట్. ఆ పాయింట్ మన దగ్గర ఇక్కడ ఉంది. అదే ఆజ్ఞాచక్రము. దాన్నే ఆత్మ అని అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి చెప్పారుగా. అన్ని అంతరార్థం మాత్రం ఒక్కటే. ఆ ఆత్మ అనేది మనకులో లేకపోతే చైతన్యం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ బొట్టు పెట్టడం వల్ల చైతన్యం విశ్వ చైతన్యంతో మమేకమవుతుంది. మరి ఇప్పుడు బొట్టు ఇప్పుడు మనం డల్ అయిపోతాం కదా నాన్న, కొన్ని పనులు చేసి రోజు పొద్దున్నే స్నానం చేసి మొట్టమొదట బొట్టు పెట్టుకుంటాం, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు. ఆ బొట్టు ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ఎనర్జీ, యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్నానం చేసినా కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది కదా. అలాగే మన చక్రాల యాక్టివేషన్ జరిగిందంటే ఇంకెంత గొప్ప ఎనర్జీ వస్తుంది మనకు. అందులో ఇది ఆజ్ఞాచక్రం చైతన్యం అసలు మెయిన్ ఎనర్జీ పాయింట్ కదా మనకి ఇది. కాబట్టి ఆ ఎనర్జీ పాయింట్ని ప్రెస్ చేస్తారు. అందుకే మన ఎక్కడికన్నా పూజల్లో రాగానే కుంకుమ పెడతారు. కుంకుమ అనేది ఒక స్త్రీ శక్తిని సూచిస్తుంది. ఇప్పుడు కుంకుమ పెడితేనే మీరు చెప్పిన ప్రాసెస్ జరుగుతుంది. మగవాళ్ళు విభూతి పెట్టుకోవాలి. అదెందుకో చెప్తాను. ఎప్పుడైతే స్త్రీలు గాని పురుషులు గాని కుంకుమ ధరించి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు స్త్రీ అంటే మనలో శివ పార్వతులు రెండు, ఇటువైపేమో శివుడు, ఇటువైపేమో పార్వతి. అంటే లా ఆఫ్ జెండర్లో 12th లాలో దీంట్లో 12వ సూత్రం ఏమిటిదంటే లా ఆఫ్ జెండర్ అంటే స్త్రీ పురుష శక్తి. పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ ఉండొచ్చు, స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ యాక్టివేట్. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా కూడా ఉంటాయి బొట్టు పెట్టుకుంటే గనక. పురుషుడు విభూతిని పెట్టుకోవాలి, గంధాన్నన్నా పెట్టుకోవాలి, స్త్రీ కుంకుమని పెట్టుకోవాలంటే స్త్రీ శక్తిని. ఆమెలో మేల్ యాటిట్యూడ్ ఎక్కువ ఉందనుకో, గట్టిగా మాట్లాడుతూ చేస్తూ అంత మొగరాయిలా ప్రవర్తించింది అనుకో, ఆమె బొట్టు పెట్టుకొని ప్రెస్ చేసుకున్నప్పుడు ఆమెలో ఉండే స్త్రీత్వం కూడా విశ్వ చైతన్యం నుంచి యాక్టివేషన్ కలిగి స్త్రీతత్వం కూడా ఆమెలో పెరుగుతుంది. మరి స్టిక్కర్లు ఇవి పెట్టుకోవడం ఏవైనా నాన్న కాలానుగుణంగా ఇన్ని మార్పులు వచ్చినాయి. అప్పుడెప్పుడో కాలంలో కుంకుమ పెట్టారు, ఇవాళ కుంకుమ పెట్టుకొని కాలేజీలకు పోతే నవ్వుతారు. స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు. అది కూడా చిన్న స్టిక్కరా పెద్ద స్టిక్కరా అంత కనపడేట పెద్దగా పెడితే అబ్బా అదేదో ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఆవిడేవో దేవదూతనా దేవతనా ఎవరబ్బా అని అనుకోవడం ఇంకో రకమైన భావం వెళ్తుంది. మామూలుగా బొట్టు లేదు అనకుండా పెట్టుకునే పద్ధతి అంటాను నేను. మీరు ఇందాక అన్నట్టు కనుబొమ్మల మధ్యలో, కానీ చాలా మంది ఇంత పైకి తాంత్రిక శక్తులను ఆవాహనం చేసుకోవడానికి అలా పెట్టాలని శాస్త్రం చెప్తుంది. అంటే తాంత్రిక విద్యల వైపు వాళ్ళ మనసు మళ్ళుతుంది అని అర్థం నాన్న. మనమేమో ఆధ్యాత్మికంగా అడుగుతున్నాం. మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎందుకు పెట్టుకుంటున్నాము, సైన్స్ పరంగా దాని గురించి ప్రూఫ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఏం జరుగుతుంది నాన్న, విశ్వం మొత్తం ఒకే చైతన్యం అయితే ఎప్పుడైతే ఉందో మన మస్తిష్కంలో నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది బొట్టుని ఇలా ప్రెస్ చేయగానే. అంటే మన ప్రాణశక్తి మొత్తం బాడీ అంతా యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత బొట్టు పెట్టడంలో విద్యుత్ తరంగాలు సమతుల్యం అవుతాయి. ఎక్కడెక్కడన్నా నీకు బ్లాకేజెస్ ఉంటాయి బాడీలో, కొంత హార్ట్లో కొందరికి అవేవో వేస్తారు, బంపింగ్ సరిగ్గా జరగటం లేదని, కాళ్ళల్లో కూడా నీలిగా అయిపోయి కొంతమంది కాళ్ళు వెరికోస్ నరుసని వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండడానికి అంటే కాళ్ళల్లో నీరు వస్తుంది, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం వల్ల నీరు వస్తుంది. అట్లా ఈ శరీరంలో ఒక్కొక్క పార్ట్లో ఒక చైతన్యం అంటే బ్లడ్ సర్క్యులేషన్ నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తాయి. కాబట్టి బొట్టు పెట్టుకోండి అని చెప్పారు. స్త్రీలు పెట్టుకునే బొట్టులో మొదటి బొట్టు శక్తికి స్వరూపిణి అంటే స్త్రీ శక్తి. రెడ్డిది పెట్టుకుంటే స్త్రీ శక్తి మనలో ఎక్కువ అవుతుంది. అది సృష్టి శక్తి, సౌందర్యము, సంపూర్ణత, సృష్టినం అంతే కదా. సౌందర్యము వస్తుంది, శక్తి కూడా వస్తుంది. ఒక స్త్రీ బొట్టు పెట్టుకోగానే కనిపించగానే మనం స్నానం చేసి ఉత్తరికి వస్తే మన పిల్లలు ఎవరో బొట్టు పెట్టుకోలేదా ఇలా అంటుంటారు కదా. అంటే మనలో ఒక సంపూర్ణత్వం కనిపించలేదు, ఏదో లోపం కనిపించింది, అందుకే బొట్టు పెట్టుకొని రాపో అని అంటుంటారు. కాబట్టి సంపూర్ణతను కూడా మనలో సూచిస్తుంది. తర్వాత మగవాళ్ళు పెట్టుకునే భస్మం పెట్టుకుంటారు మగవాళ్ళు. అంటే భస్మము శివశక్తిని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే పురుషుడికి పురుషతత్వం ఎక్కువై శివతత్వం తనలో వస్తుందో తన సంసారాన్ని చూసుకోగలిగే అర్హతలు యోగ్యతలు అతనిలో వస్తాయి.
ఏమ్మా పెళ్ళాని చెప్పినట్టు వింటున్నాడే, వీడు మగతనమే లేదు, వీడు మగవాళ్ళగా ప్రవర్తించడని ఎంతోమంది ప్రపంచంలో ఎన్నో నానుడిగా మాటలు వస్తుంటాయి కదా. అవును, అవును. అవన్నిటికీ కూడా ఎప్పుడైతే భస్మం కానీ కుంకుమ కానీ వాళ్ళకి నచ్చిన గంధం కానీ ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నప్పుడు పురుష శక్తి వాళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. అలా శివశక్తి తత్వాలకు శక్తి శివ రెండు తత్వాలను సమతుల్యం చేసేది ఇది పురుషుడు, ఇది స్త్రీ, ఇవి రెండింటిని సమతుల్యం చేసేదే బొట్టు. కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తావు నువ్వు? నేను ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి కంపల్సరీ. ఏదో షూటింగ్ లో బొట్టు లేకుండా రమ్మన్నారు వాళ్ళు, ఇది మోడ్రన్ది అని అనుకున్నా కూడా పెట్టుకొని వెళ్ళాలంటే ఎందుకు అంటే ఇందుకే. ఇప్పుడు భయం ఉంటదిగా ఇంకా మీది. ఖచ్చితంగా పెట్టుకోని వాళ్ళు కూడా విషయం తెలుసుకున్నప్పుడు మనం తప్పనిసరిగా పెట్టుకుంటాం నాన్న. విషయం తెలియనప్పుడు దాని మీద చిన్న చూపు. సైన్స్ పరంగా మనం ఇది బొట్టు చాలా ప్రాధాన్యత కలది. మన శరీరంలో నర్వ్స్ యాక్టివేట్ జరుగుతున్నాయి, దీర్ఘం తరంగాలన్నీ ఉత్పత్తి జరుగుతున్నాయి. ఆ తరంగాలే విశ్వంలో ఉండే తరంగాలతో కనెక్షన్ కలుగుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నావు, ఛార్జింగ్ పెట్టుకున్న పిన్ను లూజ్ అయినట్టుంది, ఎందుకో ఛార్జింగే కాలేదు. మరి నువ్వు బొట్టు పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుందని నేను చెప్తున్నాను. రేపటి నుంచి ఛార్జింగ్ చేసుకుంటావా చేసుకోవా? కాబట్టి బొట్టు పెట్టుకునేది ఒక ఛార్జింగ్ అని అర్థం. శాస్త్రీయ పరంగా పిట్యూటరీ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది. పిట్యూటరీ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది. శరీరంలో హార్మోన్స్ ను అది నియంత్రిస్తుంది. అది మాస్టర్ గ్లాండ్. తర్వాత నాడీని మనం మసాజ్ చేస్తుంది. ఇలా 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 అన్నప్పుడు మసాజ్ చేస్తుంది. అక్కడ ఆ నాడీ వ్యవస్థ మొత్తం మెయిన్ పాయింట్ ఇక్కడే. అక్యుపంక్చర్ వాళ్ళని అడుగు, ఏ నొప్పి వచ్చినా శరీరం కాళ్ళల్లో కానీ చేతులలో ఒక పాయింట్ నొక్కితే చాలు ఆ పాయింట్. అలాగా మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ చేసేది పిట్యూటరీ గ్రంథి ఇక్కడ ఉంటుంది. కాబట్టి బొట్టును ఇలా ఇలా తర్వాత మానసిక ప్రశాంతత వస్తుంది, హార్మోన్ల సమతుల్యత, మెదడు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి గంధం కానీ చందనం కానీ ఏదైనా ఒకటి బొట్టు రూపంలో పెట్టుకోవాలి. ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్లో మనకు ఎక్కువగా ఆల్ఫా వేవ్స్ను యాక్టివేట్ చేస్తుంది. ఆల్ఫా బీటా థీటా అనే మూడు కరణాలు ఉంటాయి. ఆ మూడు గనక వైబ్రేషన్ కలిగితే మన బాడీ విశ్వ చైతన్యంతో మమేకం అవుతుంది. అదే సైన్స్. తర్వాత ఇంకా ఏంటి, ఈ దృష్టిని అంతర చైతన్యంలోకి మనం ఎప్పుడైతే పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇట్లా బొట్టు పెట్టుకుంటాం తెలుసా, ఇట్లా ఇట్లా ప్రెస్ చేయగానే కళ్ళు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మూతబడుతుంది. అంటే అంతర చైతన్య శక్తి యాక్టివేట్ జరుగుతుంది. మనకు తెలియగా దేవుడి దగ్గరికి వెళ్ళినా సడన్ గా దేవుడిని కోరుకుంటే మనకు తెలియకుండా రెప్పలు వాలిపోతాయి. అలాగే బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా అంటే అంత చైతన్య శక్తి యాక్టివేట్ జరుగుతున్న క్షణాలు అన్నమాట అవి. దేవుణ్ణి చూసినప్పుడు కానీ బొట్టు పెట్టుకున్నప్పుడు కానీ మనకు బయటి ప్రపంచంలో కాకుండా అంతరంలోకి మన దృష్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంది, బొట్టు పెట్టుకోవడం తర్వాత విశ్వంలో ఉన్న చైతన్యం అంతా ఒక వైబ్రేషనే. మన చైతన్యం కూడా అది వైబ్రేషన్ కలగడం మూలంగా ఇమీడియట్గా మన శరీరంలో సహజ తరంగాలు ఒలిగి విశ్వ చైతన్యంతో లింక్ కలిగి ఛార్జింగ్ అవడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు ఛార్జింగ్ చేసుకున్నావు, లూజ్ కనెక్షన్ ఉంటే కాదు, కరెక్ట్ కనెక్షన్ కావాలి. కాబట్టి అప్పుడు మనకు చైతన్యం. కాబట్టి చుక్క కానీ చిహ్నంగా కానీ శివుడు ఏదో ఒక రూపంలో బొట్టును పెట్టుకోవడము శాస్త్రీయతగా ఉండడం మూలంగా మనం నిద్రిస్తున్నటువంటి విశ్వ చైతన్య శక్తిని యాక్టివేషన్ చేసుకుంటాం. రేపటి నుంచి పిల్లలందరూ ఏం చేస్తారు, మీరందరూ కూడా బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకుంటే వేరే మతాల వాళ్ళు మమ్మల్ని తప్పుగా చూస్తారేమో. అంటే క్రిస్టియన్ మతంలో వాళ్ళు వాటర్ మీద ప్రామిస్ చేయిస్తారు, మీరు మళ్ళీ నేను మీ మతంలోకి రాను అని. అందుకని వాళ్ళు బొట్టు పెట్టుకోరు. కానీ ముస్లిమ్స్కు బొట్టు అనేది సిద్ధాంతమే వాళ్ళల్లో లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకోరు. మనం పెట్టుకోకుండా వెళ్తే మీరు ముస్లిమా క్రిస్టియనా అని మనం కూడా అడుగుతాం. అంటే ప్రాంతీయతను కూడా ఈ బొట్టు ద్వారా మనకు తెలిసిపోతుంది. మనం హిందువా ముస్లిమా క్రిస్టియనా అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క నిగూఢమైన రహస్యాలు ఉండొచ్చు వాళ్లకు. కానీ బొట్టు అనేది భారతీయతలో ప్రత్యేకత కలిగి ఉన్నది. ప్రతి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం అది సైన్స్ పరంగా మీ బాడీని ఛార్జింగ్ చేసే సిమ్ అదేమంటే చిప్పు కూడా కాదు, వైరు అంటే నా వైరు, ఛార్జింగ్ వైరు విశ్వ చైతన్యంతో మనకు కలిపే ఒక వైరు. కాబట్టి ఖచ్చితంగా అందరు బొట్టును పెట్టుకోండి, అందంగా కనిపించండి. మీ అందాలను చూసి మేము మురిసిపోతాము. కాబట్టి మీ శరీరం యాక్టివేషన్ జరుగుతుంది, ఆనందంగా ఈ విశ్వ చైతన్యంతో మీరు ఏ కోరికలు కోరుకున్నా అట్రాక్షన్ ఆఫ్ లా కూడా తొందరగా ఫలిస్తుంది. అదే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. అది సంగతి. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.